అంటే నేను గట్టి గుణపాఠం చెప్పాలంట నాకు అంటే అంటే నన్ను కొట్టించాలనుకుంటున్నాడు ఏంటి పోలీసులతో. తెలంగాణ ఉద్యమంలోనే వారాలకు వారాలు జైల్లో ఉండొచ్చాను. అలాంటిది నా జాతి, నా ప్రజలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు గుండెల్లో పెట్టుకున్నారు నన్ను. వాళ్ళ కోసం 1 సంవత్సరమైనా జైల్లో ఉండొస్తాను. ఏమైంది, నీకులాగా పోరంపోకు పనులు చేసి జైలుకి వెళ్ళట్లేదు కదా నేను. ఇంకోటి పెద్ద పాస్టర్లు ఎవరు రాలేదంట. ఎందుకంటే వాళ్ళందరూ రాజేష్ మహాసేన మాట నమ్మేశారట. మేము మాత్రమే ఎగురుతున్నామంట. ఈ రాజేష్ మహాకోట ఏమన్నాడు తెలుసమ్మా, ఒకసారి కారులో పెద్ద పాస్టర్ని, నేను అనకూడదు మాట, చర్చలో ఉండి, అరే లంజా కొడుకులరా, ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మి మేము మోసపోయావరా, మీ వెనకొచ్చావరా, మీ బతుకులు బయటపడతావరా, పెద్ద పాస్టర్ని సతీష్ గారితో సహా అందరినీ మాట్లాడిన వ్యక్తి ఇవాళ కార్పొరేట్ పాస్టర్స్ అట నిజాలు తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వెళ్ళిపోయారట. మేము మాత్రం పోర్ట్రేట్ చేస్తా ఉన్నామట ప్రభుత్వానికి వ్యతిరేకంగా. చాలా బెదిరింపులు. రాజేష్ మహాసేన గురించి నువ్వు మాట్లాడతావా, నీ అంత తెలుస్తాం, నీ సంగతి ఏంటో తెలుస్తాం, నాకు కాల్స్. నేను అన్నాను, నన్ను ఎలాగూ నన్ను అరెస్ట్ చేయించి ఇప్పుడు ఆయన ఆగేలాగా లేడు. ఒకవేళ పోలీసులు కానీ నాకు నోటీస్ పంపకపోతే దొంగతనం వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. ఒక్క నోటీస్ అయ్యా బాబు, ఒక్క నోటీస్ నాయన, అయ్యారు ఒక్క నోటీస్ అయ్యా ఆయనకు పంపండి అని కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు. నన్ను ఇప్పుడేంటి కస్టడీలోనికి తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తే గానీ రాజేష్ కళ్ళు చల్లబడతాయి. ఈ పరిణామాలు ఇన్ని చూసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. అంటే క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ ఉందంటారా, ఇంకా ఎవరికైనా ఉందా? అభినయ్ దర్శన్ గారికి కూడా థ్రెట్ ఉందమ్మా. వికేఆర్ గారికి కూడా థ్రెట్ ఉంది. గట్టిగా ఎవరైతే చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ థ్రెట్ ఉంది. నాకు మాత్రమే కాదు, కానీ నాకు థ్రెట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పగడాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే, రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు. అంటే తన మీద ఎందుకు ఉంది అంటారు మీరు? రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారో ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్. వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్స్ అంతా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా మనోహర్ దాస్ అరెస్ట్ చేయాలని. పోలీసులు పట్టించుకోవాలి. 2వ రోజే ఇది జరిగిందమ్మా ఇన్సిడెంట్. అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్. డిబేట్స్ లో గొడవలు అయ్యాయి, మధ్యలోనూ లేచి వెళ్ళిపోయాడు. రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు అన్నది కాదమ్మా, వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది. మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళని కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను. సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను, నేను ఒక లాయర్ని కాబట్టి. ఒక హత్య జరిగితే 4 కారణాలు ఉంటాయమ్మా. 1, హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగ ఉండాలి. లేదు, హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని, భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి, ఏమైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి. ఈ కారణాలు మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం, వాళ్ళైనా చంపు ఉండాలి. లేదు, ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి, ఏనంటే గిట్టిన వాళ్ళైనా చేస్తుండాలి. లేదు, ఏం చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి. మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని, కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమంటున్నారు, పాస్టర్స్ అయితే వదిలిపెడతారా? నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో కాదు, ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను. హిందువులో, ముస్లింలో, దళితులో అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది, క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను. అనుమానాలు ఉన్నాయి సార్, ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు, తన ఎదుగుదలను ఓర్చుకోలేని క్రైస్తవులలో ఉన్నారు. క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు, అంతే. కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా, అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఇక్కడ భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు, బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు. హిందువులు కానీ ముస్లింలు ఖురాన్ నమ్ముతారు,
హిందువులు భగవద్గీతను నమ్ముతారు, అంటే వాళ్ళకు ఉంటాయి. కాదమ్మా, ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనే ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఓకే, ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే. ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకొన్నది వాళ్ళనే. అట్లా అనుమానం ఉంది. క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఆయనకి? ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుడ్లోడు తీస్తుంటాం, మాకు అప్పచెప్పండి చాలా, అన్న అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం. అంతే, మీరు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు ఇప్పుడు నేను మాట్లాడటమే పెద్ద విచిత్రంగా ఉంది క్రైస్తవులకు కూడా. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అని. చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమనంటే, ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు, సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని వ్యాఖ్యలు చేశారు, నెగిటివ్ గా వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు కూడా మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి, ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు, తను కూడా మాట్లాడడం అనేది అది కరెక్ట్. ఇప్పుడు ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా. నేనేమనుకుంటానంటే, లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన, అడ్డదిడ్డంగా మాట్లాడు. అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తుందంట, సమాధానం చెప్తాడు. మీరు ఒక మాటనండి, దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. మీరు రాధా మనోహర్ దాస్ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబిల్ అన్నాడు, వినలేదమ్మా? బొకడా బైబిల్ అన్నాడు, వినలేదా? మరియ రోమా సైనికుడితో పనుకొని యేసును కన్నది అన్నాడు, వినలేదా? మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి మాట్లాడుతున్నారని? అడిగారా? మీరు చల్లగా ఉండాలి తల్లి. పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, స్పందన అనేది ఉంటుంది కదమ్మా. కొంతకాలం ఎవరు మాట్లాడలే, కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగారు కదా. నేనే వెళ్ళాను, నేనే అడిగాను. మిమ్మల్ని అని ఉంటాడు కదా, వాళ్ళు గొర్రెలమ్మ అని ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుంటాడు. ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు. నేను వచ్చానా? ఫోన్ మీకే చేశారు. నేను రాలేదు కదమ్మా. మీకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు. నాకు ఫోన్ చేయటమేంటమ్మా? నా పేరు ఉంది చూసారమ్మా, నా పేరు చెబితేనే గజగజలాడిపోతాడు. రాధా మనోహర్ దాస్ నాకు చేయలేదమ్మా. ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు రాధా మనోహర్ దాస్. 5 months బ్యాక్ కాదు, ఎప్పుడు నాకు అసలు రాధా మనోహర్ దాస్ కాల్ చేయలేదు. మీరు హేమాన్కో ఎవరికో చేసినట్లున్నారు, వేరే పాస్టర్కి. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత సీను రాధా మనోహర్ దాస్ కి లేదమ్మా. రాధా మనోహర్ దాస్ కి లేదు. మీరు అడిగి చూడండి, నా పేరు చెప్పండి. హిట్ టీవీ కదా మీరు, మీ ఛానల్లో డిబేట్ కి వస్తాను. రాధా మనోహర్ వస్తాడేమో అడగండి, రాధా మనోహర్ దాస్ వస్తాడేమో అడగండి, నేను వస్తాను. ఖచ్చితంగా తీసుకుంటాను సార్. మీకు సెల్యూట్ చెప్తాను. అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా సార్, ఎందుకు తీసుకుంటానంటే, ఇప్పుడు ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి, స్టార్టింగ్ నుంచి లేవు. అదే కదా, మనం తయారు చేయలేదు కరెక్టే. కానీ ఈ మతాలు అనేటివి ఎక్కడి నుంచి మనుషులు సృష్టించుకున్నారు. కానీ మనుషులందరిది కూడా ఒకటే మతం, అది ఇండియన్. ఓకే, ఆ ఇండియన్ మతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మత కలోహాలు పెంచుకుంటూ, ఈ మతాలను విద్వేషించుకుంటూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? తిరిగే హక్కు ఎవరికి లేదు. అయితే నేను స్వయంగా ఒకటి అడుగుతున్నాను, హిందువులు మాట్లాడడము, క్రిస్టియన్లను అవమానించడం అనేది అది తప్పే. ముస్లింలు క్రిస్టియన్ అవమానించడం తప్పే. ఇప్పుడు క్రిస్టియన్లు కూడా శివాజీ సేన అనే ఛానల్ చూసారా? సనాతన సేన మోక్ష ధర్మ అనుకుంటా, ఒక 20-30 మంది కూర్చుంటారు. ఇక వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళలోంచి రక్తం వస్తుంది, చెవుల్లోంచి రక్తం వస్తుంది. ఇన్ని బూతులు ఉన్నాయా తెలుగులో అని చూస్తాం మనం. అట్లా ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఎప్పుడు చూసినా మరిన్ని లా అంటారు. ఒక మాట కాదు, నేనేమంటున్నాను చెప్పనా, మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు కదా. నేను అసలు హిందుత్వం గురించి కానీ వాళ్ళ ఎవరి గురించి నేను మాట్లాడను. నా ఛానల్ని నేను పూర్తిగా డిలీట్ చేస్తాను. వీళ్ళని ఎవరిని క్రైస్తవుల జోలికి రావద్దని చెప్పండి. ఖచ్చితంగా క్రైస్తవుల గురించి కానీ బైబిల్ గురించి కానీ ఒక్క వీడియో చేసినా మేము విరుచుకుపడతాం. మా జోలికి రాము అని చెప్పమనండి, నా ఛానల్ నేను పక్కన పెట్టేస్తాను. ఒక్క మాట కూడా మాట్లాడండి, ఆ మాట చెప్పమనండి వాళ్ళని.
ఖచ్చితంగా సార్, మా మీడియా ముఖంగా కూడా మేము ఇదే మాట అడుగుతాము, ఇదే మాట కూడా మేము అందరు అంటే క్రైస్తవులు ఇది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది మీరు ఇవ్వండి, మీ జోలికి వీళ్ళు రారు అని చెప్తాం మేము. కానీ ఒక విషయం ఏంటంటే హిందువులు ఒక మాట అడుగుతున్నారు, హిందువులు కానీ ముస్లింలు కానీ, వాళ్ళకు మీరు ఇప్పుడు ఈ సమాధానం కావాలి, మీ సమాధానము. వాళ్ళు ఏమడుగుతున్నారంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులను ఎప్పుడు కూడా మా దాంట్లోకి రండి, మా మతంలో చేరండి అని మేము లాగట్లేదు. కానీ క్రైస్తవులు ఎందుకు ఇంటింటికి తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఆ ఇంట్లో వాళ్ళని మొత్తం కూడా వాళ్ళలోకి లాక్కుంటున్నారు, హిందువులని మొత్తం కూడా క్రిస్టియన్లోకి లాక్కుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మా హిందూ సాంప్రదాయాన్ని, మా సనాతన ధర్మాన్ని మట్టి కరిపిస్తున్నారు వీళ్ళు అలా ప్రశ్న అని అంటున్నారు వాళ్ళు. మరి దానికి మీరేం చెప్తారు? నేను మాట చెప్తాను. ఆ మాట అనే వాళ్ళు ఎవరో, వాళ్ళకి మినిమం 10వ తరగతి కూడా చదువు ఉండకపోవచ్చు, లేకపోతే చదివితే వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళేమో. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ అని అంటే అమ్మ ప్రాక్టీస్, మతాన్ని ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ. 25, 26, 27 ఆర్టికల్స్ ఏమని చెప్తాయంటే భారతదేశంలో పుట్టిన పౌరసత్వం ఉన్న ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడైనా నిర్భయంగా మీ మతం గురించి చెప్పుకోవచ్చు. రైట్ టు ప్రాక్టీస్. అది రెండో విషయం వినండి, రెండో విషయం చెప్తున్నాను వినండి. ఫోర్స్ అనేది అబద్ధం అమ్మ, అది ఒట్టి మాట. నన్ను ఫోర్స్ చేసి మీ మతంలోకి మార్చండి. పోనీ జీవితకాలం ఇక్కడ కూర్చోండి, మీరు నేను ఫోర్స్ చేస్తాను, మీరు క్రిస్టియానిటీలోకి వస్తారా? అది ఎట్లా సాధ్యం అమ్మా? ఇవన్నీ బుద్ధి తక్కువ మాటలు. సుప్రీంకోర్టు 18 సంవత్సరాల వయసు నిండిన వ్యక్తికి, ఇప్పుడు 18 ఏళ్ళు నిండితే ఎవడైనా పెళ్ళే చేసుకోవచ్చు, వాడికి అమ్మానాలనే ఆయన్ని ఆపలేకపోతున్నారు, నేను మేజర్ అంటున్నాడు. అలాంటిది వాడికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇచ్చినప్పుడు మాకు బైబిల్ ఏం చెబుతుంది అంటే అమ్మా, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన మనుషులను పాపం నుండి మరణం నుంచి విడిపించడానికి శిలువలో బలై 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఏ మనిషి కూడా ఇక పరలోకానికి రావడానికి పాపం గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు, దాన్ని నేను శిలువలో జయించాను కాబట్టి పాప క్షమాపణ నా నామందు విశ్వాసం ఉంచే వరకు దొరుకుతుంది. ఈ విషయం ప్రపంచానికి చెప్పండి. నన్ను నమ్మిన వారు ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్ళరు, నేను వాళ్ళని వెళ్ళనివ్వను, నేను వచ్చాను, బలియాగం జరిగింది, తిరిగి లేచాను అని చెప్పండి అని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నప్పుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మేము సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటాం. మేము చెప్పేది అదే. ఇవాళ మనిషికి ఏదన్నా ఒక పని చేయగానే తప్పు చేస్తేనే అన్న కన్సర్న్, ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, అరే ఇలా అన్నానేంటి, ఇలా మాట్లాడానేంటి అని. ఇప్పుడు ఇవాళ కొంతమంది పుణ్యం వస్తుందని గుడికి వెళ్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు, కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తారు, కొంతమంది నమాజులు చేస్తారు. ఇదంతా దేనికోసం అంటే చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలగాలి. మీరు ఇక్కడ కూర్చోగానే చెప్పారు ఒక మాట, ప్రవీణ్ పగడాల గారు ఆత్మకి శాంతి కలగాలి అని. మీరు నమ్ముతున్నారు కదా ఆత్మ అనేది ఒకటి ఉంది అని. బైబిల్ ఏముంటుంది అంటే మనిషికి చావు అనేది ముగింపు కాదు, ఆత్మ కొనసాగుతూ ఉంటుంది. ఆత్మ జీవితం మనిషిని తీసుకెళ్లి మీరు పాతిపెట్టినా, మనిషిని తీసుకెళ్లి తగలబెట్టినా, మనిషిని సముద్రంలో పడేసిన, అన్నీ కూడా మళ్ళీ ప్రాణం పోసుకొని తిరిగి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది, పునరుద్ధాన దినం అని బైబిల్ చెప్తా ఉంది. అట్లాంటప్పుడు ప్రతి మనిషి ఆత్మ అంటే దేవుడే బలైపోయాడు మనిషి కోసం అంటే మనిషి అంత విలువైన వాడు అని మేము ఆలోచిస్తాం. ఆలోచించి అగ్నిగుండంలో పడితే ఆత్మ బయటికి రావడానికి దారుండదు కనుక మాకు తెలిసిన ఈ న్యూస్ ప్రజలందరికీ చెప్పాలి అని తాపత్రయపడతాం దేవుని వాక్యాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఫలానా షాప్లో 100 రూపాయలకి 10 షర్ట్లు ఇస్తున్నారు అనుకోమ్మా, నా వాళ్ళందరికీ చెప్పుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారా? ఏదో నాకు మూవీ బాగుందనుకో, నా ఫ్రెండ్స్కి చెప్తాను కదా, సూపర్ ఉందరా మూవీ చూడండి అని. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా మేము అలాగే చెప్తాం, ఏమనంటే ఒక్కసారి ఆయన దగ్గరికి రండి అని. ఇప్పుడు మీకు ఇష్టం లేదు, మీరు ఏం చెప్పొచ్చు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు, బలవంతం చేయటం తప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.